updates from Visakhapatnam. At the same time, మనం ఒకసారి సుధాకర్ దగ్గరికి వెళ్దాం. సుధాకర్, is it there? Yes sir, yes sir. యా సుధాకర్, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిన్న జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి మందకృష్ణ మాదిగ అంటే 2 రోజుల క్రితం ఏదైతే ప్రకటించారో మందకృష్ణ మాదిగ ఏంటంటే సీఎం గారు నాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి, వర్గీకరణకు సంబంధించిన మాతో మాట్లాడి మొత్తం చర్చించిన తర్వాత దీన్ని ఎలా తీసుకెళ్దాం అని చెప్పారు. ఎస్సీ వర్గీకరణలో ఇంకా ఏదైతే ఉన్నదో దానికి సంబంధించింది క్యాస్ట్ డివిజన్స్ ఏదైతే ఉన్నదో డివిజన్స్కి సంబంధించి మాట్లాడడానికి నాకు ప్రత్యేక అవకాశం కల్పించండి అని చెప్పారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక విషయం దీంట్లో గమనించవలసిన ఏంటంటే సుధాకర్, వచ్చే స్థానిక సంస్థలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈరోజు 1,00,000 డప్పులు 1,000 గొంతుకలు అనేదైతే సభను కూడా ఒక్కసారిగా ఉపసంహరించుకున్నారు మందకృష్ణ మాదిగ. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో నిన్న ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళడానికి కారణాలేంటి, అందులో ఎలాంటి చర్చలు కొనసాగాయి, ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన ఇంత వ్యతిరేకత మాల నుంచి వస్తున్నది కాబట్టి ఇప్పుడు ఒక గనుక ఎస్సీ వర్గీకరణలో కనుక సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటే మాలల ఓట్లు కూడా కాంగ్రెస్ కు పడవనే భావన కూడా ఉంది. ఈ విషయంపై పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఎస్ సార్, గత అంటే ఫిబ్రవరి 1వ తేదీన ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఒక మాట చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ముందుకొచ్చింది కాబట్టి 1,00,000 డప్పులు 1,000 గొంతులతోటి మనం ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటామని చెప్పడం జరిగింది. ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోని చెప్పిన తర్వాత ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి సన్నిహితమై ముందుకు రావడం జరిగింది. అయితే చివరి క్షణాల్లో ఇదే ఫిబ్రవరి 5వ తారీఖు నాడు మరొక వార్త పాడడం జరిగింది. ఈ సభను మనం వాయిదా వేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణలో కొన్ని మార్పులు చేర్పు చేయాలి. ఈ వర్గీకరణకు ఎస్సీలో అంటే ఎస్సీ మాల గానీ ఎస్సీ మాదిగ గానీ ఇలా కొన్ని ఉంటాయి అన్నట్టు సముచితాలలో. సో వీరికి కొంత నష్టం వాటిల్తుంది కాబట్టి ఎస్సీ మాల కంటే ఎస్సీ మాదిగ వాళ్ళకు సముచితాన్ని కట్టించాలి, వర్గీకరణలో వీళ్ళకు రైట్ ఎక్కువ కేటాయించాలి అనే ఉద్దేశంతో మందకృష్ణ మాదిగ ఈ సభను వాయిదా వేయడం జరిగింది. దీని తర్వాత ఫిబ్రవరి 6వ తారీఖు నాడు అదే మందకృష్ణ మాదిగ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక లెటర్ పంపడం జరిగింది. నేను మీతో కలిసి మాట్లాడాలి, మీతో చర్చలు జరపాలి, ఈ చర్చలు జరపడానికి నాకు మీరు అవకాశం కల్పించండి, మీరు నాకు సమయం కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ మీద మీరు ఇచ్చిన ప్రణాళిక నివేదిక తోటి కొన్ని చర్చలు జరపాలి, దీని ద్వారానే మేము ముందుకు వెళ్తాము అని చెప్పడం జరిగింది. ఇది చెప్పిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సరే ఒకసారి మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పిన తర్వాత నిన్న ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. కలిసిన తర్వాత కొన్ని చర్చలు జరిగాయి. సో మందకృష్ణ మాదిగ వచ్చేసి ఎస్సీ మాదిగ గల గానీ ఎస్సీ మాలల గానీ వీరికి వ్యత్యాసాన్ని చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కొంచెం సుముఖంగా మాట్లాడినట్టు అంటే మందకృష్ణ మాటలకు సుముఖంగా మాట్లాడినట్టు మొత్తం వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా మందకృష్ణ మాదిగ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడిగెళ్తే రానున్న రోజుల్లో ఎస్సీలో ఉన్న ఈ మాల వర్గీయులు మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రము విరుద్ధంగా వెళ్ళాల్సిన నేపథ్యం కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎస్సీలకు అంటే మాదిగ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చి మాల వాళ్ళకు ప్రియారిటీ తక్కువగా ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఖచ్చితంగా నష్టం వాటిల్లేదు అనుకోవచ్చు. గతంలో చూసుకుంటే ఒకప్పుడు ఎస్సీ అంటే మాలా మాదిగా ఈ వర్గాలకు అంతా ఒకటే దాటిని ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో వీరిలో కూడా ఒక వర్గం స్టార్ట్ అయిపోయింది. ఎస్సీ మాలవని ఎస్సీ మాది గాని ఎస్సీల వాళ్ళ వర్గంలో ఏమేమి ఉన్నాయి ఈ వర్గాల మొత్తం బయటకు వచ్చిన తర్వాత వీరికి వర్గం స్టార్ట్ అయిపోయింది. సో ఎవరైనా సరే ఎక్కడ ఉంటే అంబేద్కర్ రాజ్యాంగం రాసిపోయింది జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా రాసి చెప్పారు కాబట్టి ఎస్సీలో ఈ వర్గము ఎస్సీలో మాల అని ఎస్సీలో మాది అని చెప్పి అంబేద్కర్ ఎప్పుడు కూడా రాయలేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది పొలిటికల్ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగంలో ఉన్న దానికి విరుద్ధంగా ఈ రాజకీయ నాయకులందరూ కొత్త సృష్టిస్తున్నారు. ఇలా సృష్టించడం ద్వారా ఈ ఎస్సీ వాళ్ళు ఉన్న దాంట్లో మాల కానీ వీరికి గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ మాలలు కానీ ఎస్సీ మాలలు కానీ అందరికీ ఒకే న్యాయంగా ముందుకు తీసుకెళ్తేనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తాం. కానీ మందకృష్ణ మాదిగ ఏదో రేవంత్ రెడ్డి కలిశాడని చెప్పి ఎస్సీ మాదిగలకే ఎక్కువ పేరు ఇచ్చేసి మాలలకు తక్కువ పేరు చేస్తే ప్రాధాన్యత ఇస్తే మాత్రం రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీకి చాలా నష్టం వాటింది అనుకోవచ్చు.
రైట్, ఇది ఇంకొక విషయానికి వద్దాం మనం. ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలలో ఖమ్మం జిల్లాలో ప్రాధాన్యత ఎక్కువైపోయింది. ఎందుకంటే అక్కడి నుంచి ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంకొక ముఖ్యమైన మంత్రిగా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. అయితే తుమ్మల నాగేశ్వర ఈ ముగ్గురు మంత్రులు ఉన్న ఈ ఖమ్మం జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగానే మొత్తం ఎన్నుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు తెలిసి వస్తుంది. ఈ విషయంపై మీ దగ్గర ఉన్న గ్రౌండ్ రిపోర్ట్ ఏంటి? ఎస్ సార్, ఒకటే నిన్న మాజీ మంత్రి అయిన పువ్వాడ అజయ్ స్వగృహంలో ఖమ్మంకు చెందిన బీఆర్ఎస్ నేతలందరూ వచ్చేసి చర్చలు జరిపని చెప్పి మనకు వార్తల బయటికి రావడం జరిగింది. ఈ చర్చలకు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల తారక రామారావు కూడా అక్కడికి వెళ్ళేసి ఈ బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులతో చర్చలు జరిపారని మనకు సమాచారం ఉంది. కానీ ఒకటే అనుకోవచ్చు, గత 4 రోజుల క్రితము ఇదే ఎన్నికల సంఘం ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఏకగ్రీవాలు లేవు, ఒక్క నామినేషన్ పడినా నోటాతోటి పోటీ చేయాల్సిందని చెప్పి ఒక రీసెంట్ ఒక వార్త బయటికి రావడం జరిగింది. ఇది నిజమే అయితే రానున్న రోజుల్లో ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక నామినేషన్ పడ్డా నోటాతో పోటీ చేసిన నేపథ్యం ఉంటాయి, ఏకగ్రీవాలు కావు కదా. మరి ఏకగ్రీవాలు కానప్పుడు ఇదే తారక రామారావు మాట్లాడిన మాటలకు అసలు అర్థం ఉందా అనుకోవచ్చు. రెండవది, తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ఖమ్మం జిల్లా అనేది కొంచెం ముందు దూసుకెళ్తున్న జిల్లా వరంగల్ తర్వాత. అయితే ఈ ఖమ్మం జిల్లాలో ప్రస్తుతానికి 3 మంత్రులు కొనసాగుతున్నారు. బట్టి విక్రమార్క తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు. ఈ 3 మంత్రులు ఉన్న ప్రాతినిధ్యం వస్తున్న ఖమ్మం జిల్లాలోనే ఎందుకు ఈ రాజకీయ రణరంగం కొనసాగుతుందంటే, గత 3 నెలల క్రితం వర్ష ప్రభావం వల్ల ఈ వర్ష ప్రభావానికి ఖమ్మం జిల్లా మొత్తం అతలకుతలమై జిల్లా మొత్తం కొట్టుకోవడం జరిగింది. ఆ సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంకి వెళ్ళినప్పుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బందోబస్తు ప్రొటెక్షన్ బాగానే ఉంటుంది, ఇతను వెళ్ళడము వాళ్ళ ఓదార్చడము ఎంతో కొంత నష్టపరాలు ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలోనే హరీష్ రావు కూడా ఖమ్మం పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఆ నేపథ్యంలో హరీష్ రావు మీద రాళ్ల దాడి, కోడిగుడ్లు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేసిన సంఘటన నెలకొంది. మరి ఈ సంఘటన జరిగిన మరీ 2 నెలల కాల వ్యవధిలోనే ఈ రోజు ఇదే మాజీ మంత్రి పువ్వాడ అజయ్ స్వగృహంలో ఇదే ఖమ్మం జిల్లాకు చెందిన ముఖ్య నేతలతోటి కేటీఆర్ చర్చలు జరపడం ఏంటంటే, ఒకటే ఈ 3 నేతలు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏకగ్రీవం కోసం మాత్రం ప్రయత్నాలు చేస్తున్నారని మాత్రం ఒక వాయిస్ బయటకు వచ్చింది. ఏదేమైనా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన దాన్ని బట్టే మనం ముందు అడుగులు వేయాలి. ఏకగ్రీవాలు లేవంటూ వీళ్ళే చెప్తున్నారు. మరి ఏకగ్రీవాలు ఉంటే ఒక నామినేషన్ పడ్డా కూడా నూతతోటి పోటీ చేయాల్సిందే. సో ఇటువంటి సమయంలో ఈ మాటలు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అనుకోవచ్చు మనకు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్. ఈ రోజు ఏదైతే వార్తా విశ్లేషణలు అందించారో గ్రౌండ్ రిపోర్ట్ అందించారో దానికి సంబంధించిన వెరీ థ్యాంక్స్ టు ద సుధాకర్, పవన్, వెంకట్, అలాగే మిత్రుడు మనకు సంబంధించిన సతీష్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. రేపు మరొక కార్యక్రమం ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి పోర్ట్ సైజ్ టీవీ.